హరి ఓం తత్సత్ జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతా దేవతాయ నమ. భగవద్గీత 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగములో 4వ శ్లోకాన్ని పరమాత్మ చెప్తున్నారు. మోక్షానికి ఎవరు అర్హులు అని చెప్తున్నారు. అందరం కూడా మోక్షం కావాలని కోరుకుంటున్నాం. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, మీకు పరమపదం పొందాలంటే కొన్ని నియమాలు పాటించమన్నారు. భగవంతుడు చెప్పిన నియమాలు పాటిస్తేనే మనం ఆ పరమపదాన్ని చేరుకుంటాం, మోక్షాన్ని చేరుకుంటాం. ఏం చెప్తున్నారంటే, ఈ 4వ శ్లోకాన్ని నిర్మాణ మోహ జిత సంగ దోష అధ్యాత్మ నిత్యా వినివృత్త కామా ద్వంద్వైర్ముక్త సుఖ దుఃఖ సంజహి గచ్చంచ మూఢ పదమవ్యం తత్. దురభిమానమును మోహమును త్యజించిన వారు, ఆసక్తి అను దోషమును జయించిన వారు, ప్రాపంచిక వాంఛల నుండి పూర్తిగా మరలిన వారు, పరమాత్మ స్వరూపనందు నిత్యస్థితులైన వారును, సుఖ దుఃఖాది ద్వంద్వముల నుండి విముక్తులైన వారును అగు జ్ఞానులు శాశ్వతమైన ఆ పరమపదమును పొందుదురు. పరమపదాన్ని ఎవరు పొందుతారు? అందరం కూడా ప్రయత్నం చేస్తాం. దేవుడు కనిపించాలి, భగవంతుడు కనిపించాలి, భగవంతుని చూడాలి, భగవంతుడు నాకు అనుగ్రహించాలి, భగవంతుడు నా కోరికలు తీర్చాలి. ఆ భగవంతుడు మనం ప్రార్థిస్తూ ఉంటాం, ధ్యానిస్తూ ఉంటాం. అయితే మనం పరమ శాంతంగా ఉండాలని, మనశ్శాంతిగా ఉండాలి. మనశ్శాంతి ఎలాగొస్తుంది? మనకి మనసులో కోరిక తగ్గిస్తే మనశ్శాంతి అవుతుంది. మనసు చంచలంగా ఉంటే మనకు మనశ్శాంతి ఉండదు. అందరూ కూడా మనశ్శాంతి కావాలని కోరుకుంటాం. ఒకవైపు ఆ ఈర్ష్య, ద్వేషము, అసూయ, కోరికలు, అనేక రకాలైనటువంటి ఆ దురభిమానంతో, మోహంతో వ్యవహరిస్తూ ఉంటాము. ఒకవైపు మనకు మనశ్శాంతి కావాలి, నాకు శాంతి లేదు, నాకు మనశ్శాంతి లేదు, నాకు సుఖం లేదు అని అంటుంటాం. అది సుఖం ఎలాగొస్తుంది? శాంతి ఎలాగొస్తుంది మనిషికి? ఎప్పుడైతే దృశ్య విషయాదులందు తగ్గిస్తామో, కోరిక తగ్గిస్తామో, మన వ్యవహారం మనం చేసుకుంటూ, మన కర్తవ్య కర్మ చేసుకుంటూ, ఎవరు చేసినటువంటి వృద్ధర్మాలు వారు చేసుకుంటూ, సక్రంగా చేసుకుంటుంటూ, పరోపకారం చేస్తూ, ఎవరిని హాని చేయకుండా, ఎవరిని ద్వేషించకుండా, ప్రతి ప్రాణి యందు ప్రేమగా దయగా చూస్తూ, ఇటువంటి ఆలోచనలు మనకుంటే అప్పుడు మనకు మనశ్శాంతి కలుగుతుంది. అది ఏం చెప్తున్నారు? 4వ శ్లోకాన్ని కృష్ణ పరమాత్ముడు నిర్మాణ మోహ చిత సంగ దోష. నిర్మాణ మోహ, దేని ఎందుకు కూడా మనకి మమకారం ఉండకూడదు, మోహం ఉండకూడదు. మోహము ఎప్పుడైతే మనం మోహం ఎక్కువగా ఉంటుందో మనకు మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే ప్రతి విషయాలందు కూడా మనకు కావాలని, చూడాలని, వినాలని, ఏదో తినాలని అనేక రకాలైనటువంటి కోరికలు మనకు ఉంటుంటాయి. అప్పుడు మనకి మనశ్శాంతి ఉండదు. మన పని మనం చేసుకొని, ఎవరికి అవసరమైతే ఒకరికి మనం ఉపకారం చేసి, ఎవరికి మనం హాని చేయకుండా సత్యంగా, ధర్మంగా, శాంతియుతంగా, ప్రేమపూర్వకంగా అందరితో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనకి మనశ్శాంతి కలుగుతుంది. నిర్మాణ మోహ, దురభిమానము, మోహము త్యజించిన వాడు, ఎవడైతే దురభిమానము లేకుండా ఉంటారో, ఎవరైతే మోహాన్ని త్యజిస్తారో, ఆసక్తి దోషము లేని వాడు, ఎవరైతే దృశ్య విషయాల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది, ఎప్పుడు కూడా నిరంతరము ఐదో ఒక కర్మలు చేస్తూనే ఉంటాడు, చెడు కర్మ చేస్తూనే ఉంటాడు, దురభిమానంతో ఉంటాడు, మోహంతో ఉంటాడు, అనేక రకాల కోరికలతో ఉంటాడు. అటువంటి వాడికి మనశ్శాంతి ఉండదు. అటువంటి వాడు కూడా మోక్షాన్ని పొందలేడు. ప్రాపంచిక వాంఛల నుండి పూర్తిగా మరలినవాడు, ప్రాపంచిక వాసల నుండి ప్రాపంచిక వాంఛలు అంటే వాంఛలు, కోరికలు అనమాట. ప్రపంచంలో ఉన్నటువంటి కోరికలు కూడా మనం త్యజించి మన విద్యక్త కర్మ, మన 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 ధర్మాన్ని మనం పాటిస్తూ, శ్రేయాన్ స్వధర్మో విగ్రహ పరధర్మ త్వనిష్ఠితాత్, మన ధర్మాన్ని మనం పాటిస్తూ, మన కర్తవ్య కర్మ చేస్తూ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ, ఏదైనా సరే మన కర్మ మనం చేస్తూ, దేని యందు కూడా దురభిమానం లేకుండా, మమకారం లేకుండా, అహంకారం లేకుండా, అందరికీ సహాయం చేస్తూ, పేదవారికి సహాయం చేస్తూ,
అటువంటి దురాభిమానం లేకుండా ఉండి ఒక మంచి స్వభావంతో ఎవరైతే ఉంటారో అటువంటి వారిని మాత్రమే దేవుడు చూస్తాడు. దురభిమానము మోహము జయించిన వాడు ఆసక్తి అని దోషము. ఆసక్తి ఎవరికైతే ఉన్నది దోషం, అది దోషం అని చెప్తున్నారు. ఎవరైతే ఆసక్తితో కర్మలు చేస్తారో ఈ సమాజంలో ఎవరైతే ఆసక్తితో కోరికలతో దురభిమానంతో వ్యవహరిస్తారో అది దోషం అని చెప్తున్నారు. అటువంటి వారు ప్రాపంచిక వాంఛల నుండి పూర్తిగా మసలేవారు, పరమాత్మ స్వరూపమునందు నిత్య స్థితులైన వారు. మనం దేవుడు భగవంతుడు పరమాత్మ అంటాం, కానీ నిత్యం కూడా భగవంతుడి నిత్య స్థితిలో ఉండాలి. నిత్య స్థితులైన వారు ఆయన స్వరూపమునందు నిరంతరం కూడా భగవన్నామస్మరణ చేస్తూ సత్పురుషులతో సహవాసం చేస్తూ మంచి గ్రంథాలు చదువుతూ భాగవతము భగవద్గీత అవన్నీ కూడా మనం భగవద్గీత గ్రంథాలు చదువుతూ ఉంటే సత్పురుషులతో సహవాసం చేస్తే ఒక మంచి వాళ్ళతో సాంగత్యం చేయాలి. ఒక గురువుని మనం సేకరించాలి. ఆయన తాలూకు విషయాలు చెప్పిన విషయాలు మనం అనుసరిస్తూ ఆయన చెప్పిన విషయాలు కూడా మనం చేయించి ఏది చేయకూడదు, ఏది మంచి ఏది చెడు శాస్త్రం చెప్తుంది. తస్మాత్ శాస్త్ర ప్రమాణం కార్యకార్య వ్యవస్థ. ఏ విషయాన్ని మనం చేసేసరి శాస్త్ర ప్రమాణం చెప్తున్నారు. శాస్త్ర ప్రమాణంగా చేసేవాడికి ఎవరు కూడా ఎటువంటి లోటు ఉండదు. కాబట్టి శాస్త్రపరంగా చెప్పాలి. శాస్త్రం ఏం చెప్తుంది అని మనం గ్రహించాలి. శాస్త్రం ఏం చెప్తుంది, గీతా శాస్త్రం ఏం చెప్తుంది అంటే దురభిమానమును మోహాన్ని జయించిన వారు, ఆసక్తి అనే దోషమును జయించిన వారు, ప్రాపంచిక వాంఛల నుండి పూర్తిగా మరలేవాడు, పరమాత్మ స్వరూపమునందు నిత్యస్థితులైన వారు, సుఖ దుఃఖాది ద్వంద్వములను. సుఖ దుఃఖాలు వస్తుంటాయి మనకి ఈ జీవితంలో. అందరూ కూడా ఎప్పుడు సుఖంగా ఉండాలనుకుంటారు, సుఖంగా సుఖం అనుభవిస్తూ ఉంటారు, భోగభాగ్యం అనుభవిస్తూ ఉంటారు, ధనధాన్యం అనుభవిస్తుంటారు, అన్ని రకాలు ఉంటాయి. కానీ ఏదో సందర్భంలో వారికి దుఃఖం వస్తూ ఉంటుంది. అటువంటి సుఖ దుఃఖాదులు ఎందు విముక్తులైన వారు అవు జ్ఞానులు. అటువంటి వారు జ్ఞానులు శాస్త్రమైన పరమపదం పొందుదురు. ఇటువంటి సుఖ దుఃఖాలను ద్వంద్వాతీతులం కావాలి. మనకి అనేక రకాల సమాజంలో మన జీవితంలో సుఖ దుఃఖాలు వస్తుంటాయి, లాభ నష్టాలు ఉంటాయి, జయాభియాలు, ఇష్టము అయిష్టము అనేక రకాలు వస్తూ ఉంటాయి. మన జీవితంలో మనకి ఏదైతే అనుకుంటామో అది జరగదు, ఏదైతే అనుకోకుండా ఉంటామో జరుగుతుంటది. ఆ విధంగా మనకి ఈ విధంగా సమాజంలో అనేక రకాలటువంటి ఈ విషయాలన్నీ మనకు జరుగుతూ ఉంటాయి. అటువంటి వారు ఏం చేయాలంటే పరమాత్మ పదాన్ని పొందాలంటే అటువంటి వారికి దురభిమానం గాని మోహము గాని ఉండకూడదు, ప్రాపంచిక విషయాదులందు ఆసక్తి ఉండకూడదు, పరమాత్మ తప్ప మరి ఇంకేది కూడా ఉండకూడదు. అంత పరమాత్మ స్వరూపమే, అందరూ కూడా పరమాత్మ స్వరూపులే. ప్రతి ప్రాణి చూసిన సరిలో పరమాత్మ ఉన్నాడు, వాటిని మనం గౌరవించాలి, పూజించాలి అనే భావంతో మనం పూజనీయంగా మనం పెద్దల్ని గౌరవించాలి, తల్లిదండ్రులు గౌరవించాలి. ఆ తర్వాత ఇటువంటి విషయాలన్నీ కూడా మనం ఏం చేయాలంటే నిత్యము కూడా వ్యవహారంలో పెట్టుకొని నిరంతరము కూడా ఆ భగవన్నామస్మరణ చేస్తూ భగవంతుని స్మరిస్తూ నిత్య వ్యవహారంలో ఎవరైతే ఈ విధంగా ఉంటారో అహంకారం అహంకారం లేకుండా, ఆసక్తి లేకుండా, దురభిమానం లేకుండా, మోహం లేకుండా, అనేక రకాలటువంటి ఈ విషయాలు ఆసక్తి లేకుండా ఎవరైతే ఉంటారో పరమాత్మ తప్ప మరి ఇంకేదీ లేదు అనే భావంతో ఎవరైతే ఉంటారో వారు పరమపదాన్ని పొందడానికి అర్హులు, మోక్షాన్ని పొందడానికి అర్హులు అని కృష్ణ పరమాత్ముడు తెలియజేస్తున్నారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.